హాయ్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎప్సెట్ 2024కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే అసలుకి కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో మీకు స్టెప్ బై స్టెప్ విత్ పాయింట్స్తో సహా చెప్తానండి. సో వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయదు, వీడియోనైతే పూర్తిగా చూడండి. సో ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ అయితే కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సో మనకి ఏ డేట్ రోజు నుంచి మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందని ఏం రాలేదు. సో వన్స్ మనకి అప్డేట్ వచ్చిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు. సో వెబ్సైట్కి సంబంధించి సో మనకి ఆ వెబ్సైట్ ఓపెన్ కాగానే అందులో మనం అనేది సో మనకి ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా మనం పే చేయాలి. సో బీసీలకు అయితే కూడా 1200 ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎస్సీలకు అయితే కూడా ఎస్సీలకు అయితే కూడా 600 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ అమౌంట్ అయితే పే చేసి మనమైతే కూడా స్లాట్ అయితే కూడా బుక్ చేసుకోవాలి. సో మనం స్లాట్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ వైజ్‌గా మీకు కొన్ని ఇస్తారన్నమాట. కాలేజెస్ ఇస్తారు. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే కూడా మీరు స్లాట్ అయితే కూడా బుక్ చేసుకోవాలి. సో మీరు ఆ స్లాట్ అనేది ఒక డే మీ ఇష్టం వచ్చిన డే అంటే 2, 3 డేస్ టైం ఇస్తారు. ఆ 2, 3 డేస్‌లో మీకు ఏ టైం నుంచి ఏ టైం మధ్యలో ఈ స్లాట్ కావాలి అనేది మీరు పెట్టుకొని మీరైతే కూడా అమౌంట్ కట్టాలి. సో మీకు వన్స్ అయిపోయిన తర్వాత మీకు స్లాట్ బుక్ చేసుకునే రోజు అంటే మీరు స్లాట్ బుక్ చేసుకున్న డేట్ రోజు మీరు వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్లు అయితే కూడా అక్కడ వెరిఫికేషన్ అయితే కూడా చేసుకోవాలండి. సో మీకు సర్టిఫికేట్లన్నీ వెరిఫై అయిపోయిన తర్వాత మీకైతే కూడా క్యాండిడేట్ అనేది రిజిస్ట్రేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఒక లాగిన్ ఐడీ రావడం జరుగుతది. సో ఆ లాగిన్ ఐడీ తో అయితే కూడా మళ్ళీ మీరైతే కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా చేసుకోవాల్సి అయితే ఉంటది. మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫై చేయగానే మీకు ఈవినింగ్ లోపు ఒక లాగిన్ ఐడీ రావడం జరుగుతది. సో ఈ లాగిన్ ఐడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లాగిన్ ఐడీతో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటది. వన్స్ మీరు ఆ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మీకైతే కూడా మీకు వెబ్సైట్ అనేది మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది కూడా మొత్తం చూపిస్తది. సో అందులో మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే కూడా చూస్ చేసుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ మీకు 1, 2, 3 ఇట్లా మీకు ఏ కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకో అట్లా మీకు విత్ నంబర్స్‌తో అయితే కూడా డినోట్ చేసుకోవాలి. సో డినోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే కూడా మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో ఇది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు లాగౌట్ అయితే కూడా చేయాలి. సో మీకు ఇక్కడ ఏంటి అంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఖచ్చితంగా మీరు లాగౌట్ అయితే చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఒక్కసారి మీరు లాగిన్ అయితే అదంతా మళ్ళీ ఇంకోసారి వేరే దాంట్లో లాగిన్ అయిదామన్నా ఇందులో లాగౌట్ చేయమని చూపిస్తది కాబట్టి ఖచ్చితంగా మీరు లాగిన్ అయిన వాళ్ళు లాగౌట్ అయితే కూడా తప్పనిసరిగా కావాలి. సో ఇది అండి ఓవరాల్‌గా కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది కూడా ఇంకా కొన్ని రోజులలో స్టార్ట్ కాబోతుంది. సో మన ఛానెల్‌లో ఇంకా అప్డేట్ చేస్తుంటాను కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గంట సింబల్ అయితే ఉంటది. దాన్ని ఆల్‌లో అయితే పెట్టుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.